అంటే మీకు అసలు ఆలోచన ఎందుకు? ఎందుకంటే అప్పుడు జరిగిన ఆఫీసర్లు చాలామంది చెప్తున్నారు, మాధవరెడ్డి గారు బ్లాస్ట్ అయిన తర్వాత ఏ టీం చేసిందా అనేది మేము ఐడెంటిఫై చేసుకొని ఆ టీం ఎగ్జిట్ ఎంట్రీ రెండు చూసుకుంటూ వెళ్ళాం. కానీ నంజాల నరసింహారెడ్డి అనే ఒక యంగ్ ఆఫీసర్ దీన్ని కేసు బ్రేక్ త్రూ తేయడానికి ఒక క్లూ ఇచ్చాడు. ఆ క్లూయే మాకు అప్పుడున్న రవీందర్ రెడ్డి సార్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పారు. ఆ వర్క్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పినప్పుడు నాకు అప్ చెప్పిన వర్క్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ భువనగిరి టౌన్ వేస్తే భువనగిరిలో వర్కౌట్ చేయమనేది. అంటే మాధవరెడ్డి గారు ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ప్రచారం చేసింది. సాయంత్రం ప్రచారం అయిపోయిన తర్వాత యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసిన తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణం జరిగింది. ఏదైతుందో ఇదంతా టౌన్ వేసేగా నాకు ఐడియా ఉంది. దీని మీద అనలైజ్ చేసినాం అన్నట్టు. అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ కానీ, నేను చదువుకున్న స్టడీ కానీ, ఆఫీసర్స్ ఇచ్చిన గైడెన్స్ కానీ, అంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో మనం అక్కడే వెతకాలి అనే టైప్లో సెర్చ్ చేయడం వల్ల ఈ కమ్యూనికేషన్ మనకు అప్పుడే దొరికింది. అప్పటికి ఈ సెల్ ఫోన్కు ఈ ఐడి ప్రూఫ్ లేదు. మనం ఈ సెల్ ఫోన్ ఎక్కడ కొరికి ఏంది అదంతా వెరిఫై చేస్తే అసలు జీరో ఉంది అన్నట్టు. అంటే ఎంత ఓపెన్గా ఉంది అనేది అప్పుడు ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేసి దీనికి ఒక ఐడి ప్రూఫ్ పెట్టాలి అదని పెట్టి పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి అక్కడ ఉన్న టీంలన్నీ సక్సెస్ఫుల్గా వర్క్ చేసినాయి ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్. అంటే అందులో ఆపరేషన్ పాల్గొన్న వ్యక్తి మాధవరెడ్డి గారు ప్రతి మూమెంటు అబ్జర్వ్ చేయడం వల్ల ఈజీగా అయిందంటారు. అంటే ఈ మాధవరెడ్డి గారు వచ్చే మూమెంటు, వెళ్ళిపోయే మూమెంటు, ఆన్ ది వేలో రీచ్ అయ్యే మూమెంటు, మొట్టమొదటి సెల్ను వాళ్ళు యూజ్ చేసారు. ఆ సెల్ యూజ్ చేసి ఆ సెల్ ప్రకారంగా రీచ్ అవుతుండని పాయింట్ చెప్పగలిగారు అన్నట్టు. వాళ్ళు పెట్టగలిగి అక్కడ ఈజీగా బ్లాస్ట్ చేయగలిగారు దాన్ని. అంటే బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాగ ఎగ్జిట్ అయ్యారండి అందరు కలిపి? సింపుల్గా బ్లాస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చూడలే. అంటే అంత పెద్ద ఎత్తున 3 buckets కాబట్టి అది పెద్ద ఎత్తున బ్లాస్ట్ కదా, ఇక బతుకుతారు అనే అవకాశం లేదు. ప్లస్ సార్ ఎంబడున్న ఎస్కాట్ పెద్ద ఎత్తున ఉంటుంది కదా, AK-47తో ఎస్కాట్ ఉంటుంది. వాళ్ళ అది చూసి ఇంకా చేసేది ఏమి ఉండదు. భయంతో వాళ్ళు బ్లాస్ట్ అయింది పైకి లేవగానే వెళ్ళిపోయారు వాళ్ళు అంతే. ఇక అడిగి వెళ్ళి దాన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకొని ఏమైందనే పరిస్థితి ఉండదు వాళ్ళకి, అంత ధైర్యం ఉండదు. అంటే మాధవరెడ్డి గారికి మా బ్లాస్టింగ్ కన్నా ముందు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారిది ఇష్యూ కూడా జరిగింది. దాని తర్వాత బుడ్డా వెంగళరెడ్డి గారు, ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారు, మాధవరెడ్డి గారు చంపిన టీం ఒకటే టీం. అది ఒకటే టీం. ఫర్దర్ కొందరు ఆఫీసర్లను కూడా టార్గెట్ చేసిర్రు. బట్ లక్కీలీ పోలీసు బ్రేక్ చేసింది. లేకుంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కొంత పొలిటీషియన్స్ కానీ ఇబ్బంది ఉండేది ఆ టీం ఉంటే. ఆ టీం బ్రేక్ ఎలాగైందంటారు? అది ఇక్కడ కుక్కట్పల్లి నుంచి కూడా లీడ్ స్టార్ట్ అయ్యింది అని చెప్తుంటారు. ఇదంతా అంటే ఆపరేషన్లో భాగం. అది అంటే టోటల్ ఆపరేషన్లో భాగం. టోటల్ ఇట్స్ కనెక్టెడ్ టు కమ్యూనికేషన్ తోడ్పాటు బాగా జరిగింది అక్కడ. ఆ కమ్యూనికేషన్ యొక్క యూసేజ్ వల్ల పోలీస్ మంచిగా చేయగలిగింది. అంటే నేను దాని గురించి పూర్తి కంప్లీట్గా అడగకపోయినా అంటే ఒక లీడ్ ఎక్కడ దొరికింది అంటున్నారు? పర్టికులర్గా ఒక టీం చేసింది లీడ్ అనేది ఒక అంటే ఈ ఏదైతే కమ్యూనికేషన్లో ఫైండ్ అవుట్ అయిందో 6 members ఒక టీం ఉంది అనేది ప్రెజంప్షన్ పెట్టి దాన్ని అంతా డీటెయిల్ తీసుకున్నాక టీం ఉంది కానీ ఆ టీంను ఫాలో అప్ చేశారు. ఆ టీం వల్ల ఈజీ అయిపోయింది. ఏదైతే మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఈ అసైనేషన్ ఆఫ్ మాధవరెడ్డి గారు, బుడ్డ వెంగళరెడ్డి గారు, ఉమేష్ చంద్ర గారిని చేసింది ఒక టీం. ఇదంతా కాన్సెప్ట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ అఫెన్స్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తారు, ఏడెక్కడికి చేస్తారు అనేది ఆ మూమెంట్ బట్టి ఆ మూమెంట్ నుంచి ఫాలో అప్ అయ్యి వర్కౌట్ చేశారు. దట్ ఈస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. అంటే మాధవ్ గారి విషయం పక్కన పెడితే అప్పుడులో భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు? మాధవ్ గారి హత్య తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మీట్ అయ్యేవాడు? దాని తర్వాత ఇతను జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చేసి పీడబ్ల్యూజీకి అగ్నెస్ట్గా ఒక చిన్న తయారు చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చి ఉండొచ్చు. బట్ దాంతోపాటు అతను ఒక మూటా లెక్క ఏర్పడంటారు. అంతకుముందే అతను లంపియన్ క్యారెక్టర్. అతను భువనగిరిలో అతనికి మంచి పేరు లేదు. భయం క్రియేట్ చేసిండు, ప్రతి వాళ్ళకు భయం క్రియేట్ చేసిండు. కొంత యూత్ను అన్సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకొని తనకంటూ ఒక గ్రూప్ చేసి కొన్ని మర్డర్స్ ఇప్పుడు మర్డర్ చేసిండు. ఒక టైర్ల కొట్టులను తండ్రి కొడుకులను పైసలు ఇవ్వకుంటే అనుచరులు వచ్చి చంపేసి. అంటే మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఎస్హెచ్ ఉన్నప్పుడు భువనగిరి టౌన్లో మర్డర్ చేసిండు ఆయన. ఒక ఇప్పుడు బెల్లిలతో మర్డరే కాకుండా టైర్ల కొట్టు ఒక తండ్రిని కొడుకుని చంపేసారు. మరి మీరు కంట్రోల్ చేయలేపారు? కంట్రోల్ చేసినాం. అంటే పట్టుకున్న తర్వాత టఫ్గా డీల్ చేసినాం. దాంతో ఆ మర్డర్ అయిన తర్వాత నయీం యొక్క మూమెంట్ భువనగిరి టౌన్లో నేను ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు లేదు. ఈవెన్ ఎంటర్ కూడా కాలేదు అతను. భువనగిరి టౌన్లోకి ఎంటర్ కూడా కాలేదు. నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాక వచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్. అతని తమ్ముడు బెల్లెలతను చంపడము, అతని అనుచరులు వీళ్ళని చంపడం. ఇక దాని తర్వాత ఇన్సిడెంట్స్ కాలేదు నా పీరియడ్.